హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పరమాన్నం అండి. పాలు విరిగిపోకుండా ఎలాగో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్నే క్షీరాన్నం కూడా అంటారండి. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు బియ్యం 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకుని ఒక అరగంట నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 8 గ్లాసులు పాలు పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 8 గ్లాసులు పాలు పోసుకోవాలండి. అప్పుడు మనకి పరమాన్నం గట్టి పడకుండా మనకు చక్కగా లూజుగా ఉంటుంది. చల్లారాక కూడా ఇప్పుడు ఇలా పాలు కాగి పైకి వస్తున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ బాగా ఉడికే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనకు రైస్ ఉడికిందో లేదో చూసుకుందామండి. చూసారు కదా, మెత్తగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోకి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర బెల్లం వేసుకోవాలండి. బాగా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 2 గ్లాసులు బెల్లం వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని ఒకసారి కదుపుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకుని దోరగా వేగించుకుని వేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత వాటిని కూడా నెయ్యితో పాటు పరమాన్నంలో వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్ట్గా ఉండే పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.